ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రారంభమై సమీకృత అభివృద్ధి నగరంగా మారిన శ్రీ సిటీ విద్యా కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇప్పటికే 2 పేరెంట్గన్న విద్యాసంస్థల ద్వారా భావి భారత ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతున్న శ్రీ సిటీ మరెన్నో ప్రముఖ విద్యాసంస్థలకు కేంద్రమవుతోంది. విద్యార్థులకు తరగతి గదిలో పాఠ్యాంశాలే కాకుండా పరిశ్రమల్లో పరిశీలనాత్మక, ప్రయోగాత్మక పాఠాల బోధనకు అవకాశం ఉండడంతో మిగిలిన ప్రాంతాల కంటే శ్రీ సిటీ విద్యాసంస్థల ఏర్పాటుకు అనువుగా మారింది. ప్రాథమిక విద్య నుంచి పరిశోధన స్థాయి విద్యాసంస్థలు శ్రీ సిటీలో కొలువుదీరనున్నాయి. ఒకప్పుడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకే పరిమితమైన చిత్తూరు జిల్లా సత్యవేడు విద్యా కేంద్రంగా ఎదుగుతోంది. శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రంగానే కాదు, విద్యా కేంద్రంగా కూడా మారుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ రీసెర్చ్ కేంద్రంతో పాటు IIIT వంటి విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతుండడంతో ఈ శ్రీ సిటీ ప్రాంతం అటు విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. పట్టాలు చేతపుచ్చుకున్న పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలు లేక వేల మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తరగతి గదులకు మాత్రమే పరిమితమైన బోధనతో పట్టాలు తీసుకుని బయటపడుతున్న యువత పారిశ్రామిక అవసరాలకు సరిపడిన నైపుణ్యం కోసం తిరిగి నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ తరుణంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ వనరుల లభ్యతతో పాటు నిరుద్యోగ సమస్య తొలగి దేశం పురోభివృద్ధి సాధిస్తుందని పారిశ్రామిక, విద్యారంగ నిపుణులు పలు నివేదికల ద్వారా వెల్లడిస్తున్నారు. దేశాభివృద్ధిలో అతి కీలకమైన ఈ 2 రంగాల మధ్య లోపించిన సమన్వయం ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో నిపుణుల నివేదికలు దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం పరిశ్రమ స్థాపనకే పరిమితం కాకుండా విద్యాసంస్థల స్థాపనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీ సిటీలో పరిశ్రమలతో పాటు ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి. శ్రీ సిటీ ఏర్పాటుకు ముందు సత్యవేడు ప్రాంతంలో ప్రాథమికోన్నత విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. శ్రీ సిటీలో ఇప్పుడు IIIT, IFMR, చెన్మయి పాఠశాల, చెన్నై స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు శంకర నేత్రాలయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా PPP పద్ధతిలో ఏర్పాటు చేసిన 20 IITలలో ఒకటి శ్రీ సిటీలో ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 50, రాష్ట్ర ప్రభుత్వం 35, శ్రీ సిటీ యాజమాన్యం 15% నిధుల వ్యయంతో శ్రీ సిటీ IIIT నిర్వహిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైన IIIT 77 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ నిర్మిస్తున్నారు. One of the major reasons why IFMR shifted the campus here is the kind of budding industry and business ecosystem in Sri City. And MBA being a business and economics and finance focused course, this ecosystem of industry helps the students to be in touch with the industry right from day one. You won't find many business schools around the world which is inside such a system. Second, we also give back to the society within Sri City. We do a lot of programs like IFMR students have a social service club called Samarthan, where every year we have celebrate Lakshmi Bal Mahotsav, where we bring small kids from orphanages and they spend entire day in this Sri City campus. And we also do a lot of skill building programs. We had a program called Kaushal last year for the polytechnic students in Chittoor district and Nellore district, and who are greatly benefited by the sessions handled by IFMR professors. ఇది ఒక ఐడియల్ ప్లేస్ అని అనుకుని ఇక్కడ లొకేషన్ ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ 40 acre క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడ. సో అట్ ప్రెజెంట్ మాకు అబౌట్ 300 స్టూడెంట్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్తో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము.
తర్వాత గ్రాడ్యువల్గా ఏంటైందంటే ఇంకా మంచి రెస్పాన్స్ అది చూసి ఇంకా ఐఎఫ్ఎంఆర్ ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ వెళ్ళాలనేసి మా చైర్మన్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎఫ్ఎంఆర్ దే ఆల్ డిసైడెడ్ దట్ ఇంకా ఐఎఫ్ఎంఆర్ యూనివర్సిటీ కోసం అప్లై చేద్దాం అనేసి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ టైంలోనే అప్రోచ్ చేసింది మమ్మల్ని. సో అండ్ వీ అప్లైడ్ అండ్ వీ గాట్ ద స్టేటస్, ఐఎఫ్ఎంఆర్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. సో ఐఎఫ్ఎంఆర్ యూనివర్సిటీ ఇప్పుడు వచ్చింది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మేము మా ఎంటైర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ, మా ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకుని ఒక చాలా గ్రాండ్ స్కేల్లో ఒక రీసెర్చ్ యూనివర్సిటీగా పైకి రావాలని, పిహెచ్డి ప్రోగ్రామ్స్ అని చాలా వరల్డ్ క్లాస్లో తేవాలని ప్లాన్ చేస్తున్నాం. శ్రీ సిటీలో ఉన్నందుకు ఇక్కడ ఇండస్ట్రీతో కొలాబరేట్ చేయడానికి మాకు అవకాశాలు చాలా ఉంటాయి. ఇనీషియల్ ఇయర్స్లో ఇప్పుడు ప్రస్తుతం స్మార్ట్ సిటీ, స్మార్ట్ పవర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, ఇలాంటి ఇష్యూస్, సెక్యూరిటీ, ఇలాంటి ఇష్యూస్కి టెక్నాలజీ యూస్ చేస్తూ మా స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ వాళ్ళు వేరే ఫండింగ్ ఏజెన్సీస్ కోసం కూడా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రాసి వి బ్రింగ్ అవర్ ఓన్ ఫండింగ్. సో బేసికల్లీ దిస్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు బికమ్ self-reliant, both in terms of operations of the undergraduate and teaching programs, plus the research. సో దీనికోసం మా ఫ్యాకల్టీ చాలామంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, తర్వాత నేషనల్ బాడీస్, డిఎస్టీ, ఎంహెచ్ఆర్డి, వీటి నుంచి ఫండింగ్ తీసుకొచ్చేందుకు ప్రపోజల్స్ రాస్తూ ఉంటారు. చాలామందికి వచ్చాయి ఆల్రెడీ, ఇంకా కొంచెం పెద్ద పెద్ద ప్రపోజల్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయన్నమాట. 4 సంవత్సరాల క్రితం పీపీపీ పద్ధతిలో ప్రారంభమైన ఐఐటి గడిచిన 3 సంవత్సరాల కాలంలో గణనీయమైన ప్రగతి సాధించింది. బీటెక్ కోర్సులు మాత్రమే కాకుండా పరిశోధనా విభాగం ఏర్పాటు చేశారు. శ్రీ సిటీలో ఏర్పాటైన దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పరిశ్రమలు పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులు కేవలం తరగతి బోధనకే పరిమితం కాకుండా తమ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా పరిశీలించి తెలుసుకుంటున్నారు. సాధారణంగా విద్యాసంస్థల్లో తరగతి బోధన ముగిశాక ఇంటర్న్షిప్ ద్వారా ఆయా పరిశ్రమలకు వెళ్లి చదివిన అంశాలను ప్రయోగాత్మకంగా తెలుసుకుంటారు. శ్రీ సిటీలో చదువుతున్న విద్యార్థులు ఆటోమొబైల్, నిత్యావసరాలు, అత్యాధునిక రైల్వే కోచ్ వంటి పరిశ్రమలకు వెళ్లి పరిశీలిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. మరే ప్రముఖ విద్యాసంస్థలకు లేని అవకాశం ఇక్కడ అందుబాటులో ఉందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. I am a PhD student here. We have very good faculty working on different domains on par with IIT faculty. ఇంకొకటి పెట్టి 4 years అయింది యాజ్ ఏ న్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే నార్మల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఐటీలు, ఎన్ఐటీలు అంటారు. బట్ ఐఐటి శ్రీ సిటీ కొత్తదైనా కానీ వీ ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ 27 స్టూడెంట్స్, 27 రీసెర్చ్ స్టూడెంట్స్గా 27 మంది ఉన్నాం. వెరైటీ అనమాట, ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్స్, ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్, శ్రీ సిటీ ప్రాజెక్ట్స్ కొన్ని చేస్తుంటాం, బీటెక్ వాళ్ళు చేస్తుంటారు. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్. ఒక పిహెచ్డి స్టూడెంట్కి సెపరేట్ క్యూబికల్ ఇట్లా కూర్చోబెట్టడం కానీ, ఎయిర్ కండిషన్ ల్యాబ్ కానీ నేనైతే అక్కడ చూడలేదు. అండ్ వీ హోప్ అవర్ ఇన్స్టిట్యూట్ ఐఐటి శ్రీ సిటీ విల్ బీ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఏరియాస్లో రీసెర్చ్ జరుగుతుంది. మనకి ప్రజెంట్ టాపిక్స్ ఉన్న ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, డిఫరెంట్ ఏరియాస్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి ట్రాన్సిస్టర్ లెవెల్లో వర్క్ చేస్తున్నాను. It's a VLSI, back-end VLSI, and we had different types of variety research programs, and the UG and the PG and PhD programs could offer cheyabadunnayi, and the students are working in different areas. We are publishing research papers every month in reputed journals and reputed conferences also. ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఉన్నాను. కాలేజెస్లో చెప్పాలంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి మాకు డిఫరెంట్ ఏరియాస్లో నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది కంపేర్ టు అదర్ కాలేజెస్. యూ వోంట్ గెట్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ప్రాక్టికలీ నాలెడ్జ్ ఇన్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్. దట్స్ వాట్ ద డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. I'm very happy to be a student here. I came here through JEE mains. I'm very happy to be outgoing batch of replied to first batch. ఉండటం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అంటే చుట్టుపక్కల కంపెనీస్ ఉండటం వల్ల అక్కడ ఏం వర్క్ జరుగుతుంది, దాన్ని బట్టి మీరున్న చదువుకి అక్కడికి ఏంటి సంబంధం, ఏంటి ఎక్కడ ఎలా యూస్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అంటే మిగిలిన కాలేజెస్లో ఏంటంటే ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలని ప్రాక్టికల్గా ఉండదు, కాన్సెప్ట్గా నేర్చుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీకు అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐఐటితో పాటు దేశంలో పేరొందిన ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఎంఆర్ విద్యాసంస్థను ఇక్కడ నెలకొల్పారు.
అటు ఇంజనీరింగ్ కళాశాల, ఇటు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్థులకు తరగతి గదుల బోధనతో పాటు ప్రయోగాత్మక బోధన సాగుతుంది. విద్యార్థులు తమ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశ్రమలకు వెళ్తున్నారు. తద్వారా పరిశ్రమలతో విద్యార్థులకు మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. అటు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కలిగిస్తుండగా, పరిశ్రమలు తమ అవసరాలకు తగిన రీతిలో విద్యార్థులను తయారు చేసుకుని అక్కడే ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటైన IIIT, IFMR తో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, గ్రేట్ లేక్స్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు మరో పెద్ద విద్యాసంస్థలతో సంప్రదింపులు సాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ శాఖను ప్రారంభించనున్నట్టు శ్రీ సిటీ ఎండీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే సత్యవేడ్ అనేది చాలా బ్యాక్వర్డ్ ప్రదేశం. అంటే దీనికి ఇక్కడ ఎంత బ్యాక్వర్డ్ అంటే శ్రీ సిటీ మొదలుపెట్టే వరకు ఇక్కడ ఈ సత్యవేడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు. మనకు తెలుసు, మనం విద్యాపరంగా మన రాష్ట్రం చాలా కంబైన్డ్ స్టేట్, చాలా అభివృద్ధి చెందినప్పటికీ, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క డిస్టిక్లో 4-5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే స్థాయిలో ఉన్నప్పటికీ మినిమం మనకు సత్యవేడికి వచ్చేటప్పటికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మన శ్రీ సిటీకి గ్రౌండ్ బ్రేకింగ్ జరిగిన సంవత్సరం 2008లోనే ఇక్కడ డిగ్రీ కాలేజీకి సత్యవేడిలో ఫౌండేషన్ చేయడం జరిగింది. అలా స్లోగా గ్రాడ్యువల్గా ఫస్ట్ CBSE స్కూల్ వచ్చింది, ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూలు, ఇంకొక స్టేట్ బోర్డ్ స్కూలు, ఇలా ఒక 1.2 lakhs స్టూడెంట్స్ ఉండే ఒక పెద్ద సంస్థతో మనం ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి. అవన్నీ సక్సెస్ అయితే త్వరలో ఇంకొక 2 స్కూల్స్ మన శ్రీ సిటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ సక్సెస్ అయింది ఈ మధ్య యూనివర్సిటీస్. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంజనీరింగ్ సంబంధిత కోర్సులతో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను చక్కగా నేర్చుకునేందుకు శ్రీ సిటీయే అనుకూలంగా ఉంటుందని భావించిన పలు ప్రైవేటు విద్యాసంస్థలు తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో శ్రీ సిటీ విద్యారంగంలో మరింత అభివృద్ధి సాధించనుంది. దశాబ్ద కాల క్రితం కేవలం ప్రాథమిక స్థాయి విద్యకే పరిమితమైన చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విద్యా సంస్థలకు నిలవుగా మారుతోంది. పరిశ్రమల కేంద్రమైన శ్రీ సిటీలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో విద్యా సుగంధాలు వెదజల్లుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, శ్రీ సిటీ నుంచి.